మనకి ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి సెకండ్ టైం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడో అప్పటి నుంచి వలసదారుల మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటా ఉన్నాడు. అయితే మరి దాంట్లో భాగంగానే మనకి ఇప్పుడు అమెరికన్ ఎంబసీ కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎవరైతే కొత్తగా వీసాలు అప్లై చేసుకున్నారో, ఎవరికైతే వీసాలు కొత్తగా వచ్చినాయో వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు వీసా వచ్చింది అని చెప్పేసి సంబరపడిపోమాకండి. మీ వీసా ఎప్పుడైనా సరే క్యాన్సిల్ అవ్వచ్చు. మీరు కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మా రూల్స్ని కనుక పాటించకపోతే, లేదంటే ఏదైనా సరే తప్పిదాలు చేసినా సరే మిమ్మల్ని కంట్రీ నుంచే బహిష్కరిస్తాం, దాంతోపాటు మీ వీసాలు కూడా క్యాన్సిల్ చేసేస్తాం అని చెప్పేసి మరి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇప్పుడు రూల్స్ చూసుకుంటే ఇంకా చెకింగ్ చాలా జరుగుతుంది. సో దాని గురించి వాళ్ళు చెప్పారు. సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన మీ పని అయిపోయింది అనుకోమాకండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు ప్రతిరోజు కూడా మీ మీద నిఘా ఉంచుతూనే ఉంటాం, చెకింగ్ జరుగుతూనే ఉంటుంది. సో దానికంటే ముందు ఇక్కడ చూసుకుంటే సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, లేదు అంటే మీరు ఏమైనా సరే ఇక్కడ మీరు ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా ఏదైనా చేసినా సరే ఖచ్చితంగా వాటిని కూడా మేము పరిశీలిస్తాం. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా అయ్యి మళ్ళీ అక్కడ రచ్చ చేశారు అంటే అది మళ్ళీ మాకు ఇబ్బంది. సో ఇటువంటి వాళ్ళని మేము అసలు ఎంకరేజ్ చేయం. సో అందుకని చెప్పేసి మేము స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి కూడా మరి అమెరికన్ ఎంబసీ కూడా మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి ఇప్పటి నుంచి ఎవరైతే అమెరికా వెళ్ళాలి అనుకున్నారో సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటమే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట.